పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ రాత్రికాల సమయంలో ఒక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. చాలాసార్లు ఈయనను మనం అనేక సందర్భాలుగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈయన ఎవరు అని ఆలోచన చేస్తే, దేవుడు ఇశ్రాయేలీలను ఐగుప్తి బానిసత్వంలో నుంచి బయటకు తీసుకురావటానికి మోషే అనబడినటువంటి ఒక హెబ్రీయులను ఇశ్రాయేలీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చాలాసార్లు ఆయన అన్నాడు, ప్రభు నేను రావటానికి నా నోరు మంచిది కాదు నాయన, నేను నత్తివాడిని, నాకు బలహీనత, రాజులు ఎవరు రాని అడిగితే నేనేం చెప్పాలో కూడా తెలియలేనటువంటి వాడిని, నేను రాలేను నాయనంటే, లేదు మోషే నువ్వు రావాలని చెప్పి గ్యాలమేసి మరి మోషేని దేవుడు పట్టుకుని తన పరిచర్య నిమిత్తం ఇశ్రాయేల్ ప్రజలందరికీ నాయకుడిగా నియమించి 120 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించటానికి తన జీవితం అంతా 120 సంవత్సరాలు ప్రియమైన దేవుని బిడ్డలారా 40 సంవత్సరాలు తన యొక్క ఐగుప్తిలో ఫరో దగ్గర రాజరికంలో బతికినప్పుడు 40 సంవత్సరాలు కుటుంబానికి ప్రతి ఒక్కరికి దూరంగా ఉండి మిద్యాను దేశంలో బతకటానికి అక్కడ నుంచి దేవుడు పిలుచుకుని మరలా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. అటువంటి గొప్ప నాయకుడైనటువంటి మోషే తరువాత ప్రియమైన దేవుని బిడ్డలారా తన ఆత్మను, తన ఆలోచనను, తన భారాన్ని యెహోషువకి దేవుడు అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ రాత్రికాల సమయంలో అట్టి మోషే గొప్ప సేవకుడైనటువంటి మోషే యొక్క శిష్యుడైనటువంటి యెహోషువ కోసము ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, యెహోషువ గ్రంథము. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటినీ ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును బద్దిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెను. నేను నీకు ఆజ్ఞాయించి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గములంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పక్క వాళ్ళని చూసి ఒకసారి చెప్పండి, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండునని. కరెక్ట్గా చెప్పండి, మీకే కండి. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్. మన దేవుడు మనకు తోడుగా ఉండును గాక. చాలా జాగ్రత్తగా గమనించండి. యెహోషువతో ప్రభువు చెప్తూ ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ అంటున్నాడు, ధైర్యంగా ఉండు అంటున్నాడు. ఏమంటున్నాడండి? ధైర్యంగా ఉండు. మనుషులకు ఈ దినాల్లో చాలాసార్లు నేను ఈ మాట ఉపయోగిస్తాను. ధైర్యంగా కనిపిస్తారంతే, కానీ ఏముండదు, ధైర్యం ఉండదు. అవునా కదా? ఎలా కనిపిస్తారు? ధైర్యంగా కనిపిస్తారు. కొంతమంది వాళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ చూడగానే అనుకుంటాం, ఇటువంటి మనం కూడా ఇటువంటి బాగుంటారు బాబా అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు వాళ్ళకి చాలా పిరిగిదాం. మీ అందరికీ అర్థమయ్యేలా నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించాను. మా బైబిల్ కాలేజీ చదువుతున్నప్పుడు నా ఫస్ట్ ఇయర్లో అలెగ్జాండర్ అనేటువంటి అరుణాచల్ ప్రదేశ్ ఒక కుర్రాడు ఉండేవాడు. ఆడు చాలా మంచి హైట్ అయితే ఆ చేతులు కూడా చూడగానే ఎలా ఉంటాయంటే ఇలా సామాన్యమైన చేతుల్లో ఉండవు. జిమ్ చేసేవాళ్ళు చేతులు ఎలా ఉంటాయి, కండలు ఎలా ఉంటాయి, అలా ఉంటుంది. కానీ ఆడు లూజ్ చొక్కాలు వేసుకునేవాడు. ఆడు హైటు, ఆడు కండలు ఇవన్నీ చూసి అనుకునేవాళ్ళు
ఇటువంటి పక్కన ఎట్టుకోలేరా బాబు, ఎవరన్నా వస్తే దెబ్బలాడడానికి అనుకునేవాళ్ళు. అది మాట తీరు కూడా ఇంగ్లీష్లో అంతా చాలా కరుగ్గా మాట్లాడేవాడు. ఏ ఫ్యాకల్టీ అయినా, ఏ సార్నైనా సరే స్టూడెంట్స్ రైట్స్ వివరించడానికి కానీ, మాట్లాడడానికి కానీ మా అందరి ముందు మాట్లాడేవాడు. సువార్తకు పంపించేవారు. సువార్త పంపించినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో మేము సువార్త చేసినప్పుడు అంత సులువుగా ఉండేది కాదు. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వచ్చి మా కాలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, కొట్టే వాళ్ళు ఉన్నారు, దెబ్బలు కూడా తిన్నాం. అలాంటి అనుభవాలు ఉన్నప్పుడు ఈయన ఏం చేసేవాళ్ళు అంటే మా టీంలో వేసుకునేవాళ్ళు. ఎందుకని ఎవరైనా కొట్టకపోతే ఏం చేస్తాడని కొడతాడని. అలాంటిది ఒకరోజు సువార్తకి వెళ్ళాం మేము అందరూ. చాలామంది చుట్టుముట్టేశారు, ఇక్కడ సువార్త చెప్పొద్దు అన్నారు. చెప్పొద్దు అంటే మేమందరం కూడా ఎందుకు చెప్పకూడదు సార్, మేమేం అబద్ధాన్ని బోధించట్లేదు, అన్యాయాన్ని బోధించట్లేదు, బూతు మాట్లాడట్లేదు, ప్రభు మాకు ఇచ్చింది మేము చెప్తున్నాం సార్, మీకు నచ్చకపోతే మీకు తిరిగి వెనక్కి ఇచ్చేయండి, మేము తీసుకుని వెళ్ళిపోతాం అంటుంటే కొంతమంది ఉంటారు కదా రెచ్చగొట్టేవాళ్ళు గట్టని. ఒక వ్యక్తి మీదకి వచ్చి మమ్మల్ని తోస్తూ అందరినీ ప్రియమైన దేవుని బిడ్డలు కాళ్ళతో పట్టుకుని నడుతూ ఉంటే మమ్మల్ని అందరినీ తోయటం ఈ అలెగ్జాండర్ అనే వ్యక్తిని కూడా తోసాడు. తోస్తే ఇది వెనక్కి వెళ్ళలేదు, అలాగే నిలబడ్డాడు. అప్పుడు కూడా అనుకున్నాను నేను, అమ్మో ఇది చాలా బలవంతుడు అనుకుని నెలక వాళ్ళందరూ భాష మాకు తెలియదు కదా. అందులో ఉన్న తమిళ అబ్బాయి అంటున్నాడు, ఒరే మనం వెళ్ళిపోతే ఇక్కడ మంచిది కాదు, వీళ్ళందరూ చాలా మూర్ఖుల్లో ఉన్నారు, మనం ఖచ్చితంగా కొడతారు వీళ్ళు అని అంటే వాళ్ళు వెనక్కి తిరిగి మీ పని చూస్తారని చెప్పి పెద్దవాళ్ళు కాకినాకి వెళ్ళారు. ఈ కుర్రోళ్ళు కాకినాకి వెళ్తుంటే నేను ఈ తమిళ్లో చెప్పిన కుర్రోడికి చెప్తూ ఉన్నాను అనమాట. రానే చూసుకున్నాం, మన దగ్గర అలెగ్జాండర్ ఉన్నాడు కదా అన్నాడు. తేడా చూస్తే ఇది పక్కన లేడు, వీడు అప్పటికే బస్సు ఎక్కేసి అంటున్నాడు, వచ్చాను రా బాబు మనకెందుకు గొడవ అంటున్నాడు. వీడు దేవునికి స్తోత్రం కలిగినాక. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటను చాలాసార్లు మనుషులు అవుట్ సైడ్ ఎక్స్పీరియన్స్ చాలా ధైర్యంగా కనిపిస్తుంది, కానీ లోపల చాలా భయముగా ఉంటూ ఉంటాం. యెహోషువ యొక్క భయం ఏమిటంటే, యెహోషువకు వాస్తవానికి భయం లేదు, ప్రభు ఉన్నాడన్నటువంటి ధైర్యం ఉంది. కానీ పరిస్థితుల వల్ల ఏమాత్రం అన్నా భయపడతాడేమో అని చెప్పి ప్రభు యెహోషువకి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా, ధైర్యముగా ఉండు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏమన్నామంటున్నాడండి? ధైర్యముగా ఉండు అంటున్నాడు. మరి ధైర్యముగా ఉండి ఏమి చేయాలి? ప్రభు యెహోషువకు ఆజ్ఞాపించిన మాట ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించమంటున్నాడు. ఏం చేయమంటున్నాడండి అంటే వాక్యం ఏం చేయాలంట? ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యపు అనుభవాల్లో నడుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను చదవరు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను నేర్చుకోరు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితంలో నడవరు. కానీ బయటికి మాత్రం ఎలా కనిపిస్తామంటే చాలా మంచి క్రైస్తవులుగా కనిపిస్తాం, చాలా మంచి భక్తి కలిగిన వారిగా కనిపిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ధ్యానిస్తే ఏమవుతుంది? ప్రభు గ్రంథంలో కీర్తన రాసినటువంటి గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, ఎవరైతే దివారాత్రులు దాన్ని ధ్యానించునో వాడు ఎలా ఉంటాడంట? నీటి వారన నాటబడినటువంటి మొక్క వలె ఉంటాడంట. వాడు ఆకు ఆడక తన కాలమందు ఏం చేస్తాడంట? ఫలమిచ్చు మొక్క వలె ఉంటాడు. ఎవరైతే ప్రభు యొక్క వాక్యము వారన నాటబడతారో, ప్రభు వాక్యమును ధ్యానిస్తారో, ప్రభు వాక్యాన్ని అనుసరిస్తారో, పాటిస్తారో, వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటండి? నీటి వారన నాటబడినటువంటి మొక్క వంటి జీవితాలుగా ఉంటాయి. అంటే వృద్ధి ఉంటుంది వాళ్ళ జీవితాల్లో. యెహోషువ జీవితంలో కూడా ప్రభు ఆ వృద్ధిని ఇవ్వటానికి, ఆ అభివృద్ధి కలగచేయటానికి, ఆ క్షేమాభివృద్ధిని కలగచేయటానికి యెహోషువతో చెప్పిన మాట ఏంటి తెలుసా? నువ్వు నిబ్బరము కలిగి ఉండి జాగ్రత్త పడి బహుధైర్యము నుండి నా సేవకుడైన మోషేనికి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మోషేకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి యెహోషువాని ప్రభు ఏమంటున్నాడంటే నడుచుకుంటూ ఉన్నాడు. దేవుడు వాక్యాన్ని బట్టి నడుచుకో అంటున్నాడు, దేవుడు వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్ళు అంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే వాక్యము నేను బలపరిచేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం మనల్ని ఏం చేస్తుందండి? బలపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 119వ అధ్యాయం అంటే మనం చదవగలిగితే ప్రస్తుతం ప్రతి ఆదివారం మనం ధ్యానిస్తున్నటువంటి అధ్యాయం అదే. అందులో వాక్యము కూర్చున్నటువంటి ప్రాధాన్యత వచనాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. నీ వాక్యము పాదములకు దీపము, నీ వాక్యము
ఎటువంటి అంట, నా త్రోవలకు వెలుగై ఉన్నది, నీ వాక్యము బలపరిచేదిగా ఉన్నది. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యానికి చాలా సాదృశ్యమైనటువంటి వస్తువులు చూపించాడు. నీ వాక్యము సుత్తి వంటిది, నీ వాక్యము తేనె వంటిది, జుంటి తేనె దారుల కన్నా మధురమైనది, హిమము వంటి తెల్లటి వంటిది నీ వాక్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా నీటితో పోల్చాడు, అగ్నితో పోల్చాడు. అన్ని విధములైనటువంటి విధానాలతో దేవుని వాక్యాన్ని పోల్చబడింది. ఈ వాక్యాన్ని ప్రభు ఏమంటున్నాడంటే యెహోషువతో నువ్వు కలిగి ఉండాలయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాత్రికాల సమయంలో మనందరము కూడా ఒక తీర్మానం తీసుకోవాలి యెహోషువ దగ్గర నుంచి. ఎటువంటిదైతే తెలుసా? మనందరము ధర్మశాస్త్రమును అనుసరించుదుము గాక. ఆమేన్ చెప్పండి అందరూని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువకి దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ సేవకుడైనటువంటి మోషే నీకు ఆజ్ఞాపించిన ప్రతి ధర్మశాస్త్రము కూడా నువ్వేం చేయాలి? పాటించాలి. అంటే వాక్యాన్ని నువ్వు కలిగి జీవించాలి అని అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యము నుండి ఏం చేయకూడదంట? నీ కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదంట. మీకు మాట చెప్పనా? చాలా జాగ్రత్తగా గమనించాను. దావీదుకి తన మేనల్లుళ్ళు 3 ఉంటారు. 3లో ఒకటి పేరు గుర్తులేదు, కానీ ఆడికి ఒక లక్షణం ఉంటుందంట. ఏంటో తెలుసా? కుడికి కానీ ఎడమకు కానీ చూడరంట. ఆడి కుడికి కానీ ఎడమకు కానీ ఏం చేయడంట? అదొక టాలెంట్ అంటాడు. నేరుగా చూసి ఏదైనా గురిపెడితే ఖచ్చితంగా ఏమైపోద్ది? ఆ బాణమైనా ఈటైనా వెళ్ళిపోవలసిందే. ఆ దృష్టి ఏమాత్రం కూడా ఎటు మళ్ళదంట? కుడికి తిప్పడంట, ఎడమకు కానీ తిప్పడంట. ప్రభు వాక్యంలో కూడా యెహోషువకు చెప్తున్న మాట ఏంటి తెలుసా? వాక్యాన్ని నేరుగా చూసే విధముగా ఉండాలి. అంటే వాక్యము కాదని నీ దృష్టి ఎక్కడికి వెళ్ళకూడదు? కుడికి వెళ్ళకూడదు. వాక్యాన్ని కాదని నీ దృష్టి ఎక్కడికి వెళ్ళకూడదు? ఎడమకు కూడా వెళ్ళకూడదు. అలా వెళ్ళినప్పుడు నీ ధైర్యాన్ని కోల్పోతావు. అలా వెళ్ళినప్పుడు నువ్వు బలహీనం అయిపోతావు. మీ అందరికీ మంచి ఉదాహరణ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. పేతురు ఆశపడ్డాడు. ఏమని? ప్రభువా, నేను కూడా ఏం చేస్తాను? నీళ్ళ మీద నడుస్తాను అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? ప్రభుతో ఏమన్నాడు? నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అన్నాడు. సరే రైట్. ప్రభు ఏమన్నాడు? కానీ అన్నాడు. పేతురు నీళ్ళ మీద అడుగు పెట్టాడు, నడవటం మొదలు పెట్టాడు. ఏం చేశాడని? నడవటం మొదలు పెట్టాడు. నడుస్తూ ఉన్నప్పుడు ముందుకు కొనసాగుతూ ప్రభువుని చూస్తూ చక్కగా నడుస్తున్నాడు. ఎప్పుడైతే పేతురు దృష్టి గాలి మీద, సముద్రం మీద, నీటి మీద పడిందో ఏం చేశాడంట? మునిగిపోవడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యాలు కాదని చెప్పి మనం దేని చూసినా, ఎటువైపు వెళ్ళినా మనం ఏమైపోతామండి? ప్రభు దృష్టిలో అల్ప విశ్వాసం అయిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మంది మీలో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, కానీ ఈ వాక్యాన్ని కొంతమందే వింటున్నారు. కొంతమంది దృష్టి ఎక్కడ లేదు? వాక్యం మీద లేదు, రేపు పని మీద ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అది చూసారా? దేని మీద ఉందండి? రేపు పని మీద ఉంది. రేపు పొద్దున 5:30కి పనికి వెళ్ళేమో కొంతమంది ఏమో అలసిపోయాయి. పొద్దున నుంచి చాలా అలసిపోయారు అనుకున్న వాళ్ళు కొంతమంది. ఇలా ఉంటూ ఉంటుంది. అందుకే ధైర్యం తెచ్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో దేవుని కోసం అంట మనము ఎలా అర్పించబడాలంట? నలుగొట్టబడి సజీవ యాగముగా మనం ఏం చేసుకోవాలంట? ప్రభువుకి సమర్పణ చేసుకోవాలి. యెహోషువ తన జీవితాన్ని వాక్యానికి సమర్పణ చేసుకున్నాడు. వాక్యములో మనం పాటించటానికి, వాక్యాన్ని అనుసరించటానికి మన జీవితాలు ప్రభువుకి ఏం చేయాలంటే సమర్పణ చేసుకునే వారిగా ఉండాలి. ప్రభువుకి అంకితం చేసుకునే వారిగా ఉండాలి. ప్రభువుకి అర్పించే వారిగా ఉండాలి. ప్రభువుకి మన సమయాన్ని, మన టైంని వాక్యం వినటంలో మనం కేటాయించగలగాలి. ఓ మాట అడుగుతున్నాను, ఎంతమంది ప్రతిదినము పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వాక్యం చదువుతానన్న వాళ్ళు మంచిది. వింటానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. టీవీలోనో సెల్ ఫోన్లోనో మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ మాత్రం భక్తి నువ్వు చేసావు కాబట్టే ఈరోజు తొట్టిల్లలేనట్టు పరిస్థితుల్లో దేవుడిని నిలబెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ మాత్రం ధైర్యం కలిగి నువ్వు ఉన్నావంటే కారణం ఏంటో తెలుసా? ఆ వాక్యం నేను ఏం చేస్తుందంటే ధైర్యపరుస్తూ ఉంటుంది. ఆ వాక్యం నేను బలపరుస్తూ ఉంటుంది. ఆ వాక్యం నీకు ప్రియమైన దేవుని బట్టి నెమ్మది కలిగి చేస్తూ ఉంటుంది.
యెహోషువకు దేవుడు చెప్పిన ఒక మాట, మోషే ధర్మశాస్త్రం బట్టి ఇవ్వబడినటువంటి సంగతులు, మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి అంగీకరించబడినటువంటి సంగతులు, మోషేకు దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ సంగతులు యెహోషువ ఏం చేశాడంట? పాటించడం మొదలుపెట్టాడంట. పాటించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? యెహోషువ ఎలా వృద్ధి చెందాడో తెలుసా? 2 సంగతులు చెప్తారు. వాక్యాన్ని కలిగి ఉంటే మనం ఎలా వృద్ధి చేయబడతాము. యెహోషువ జీవితంలో చాలా సంఘటనలు, గొప్ప మేలు జరిగాయి. కానీ 2 నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయము మనం వచ్చేసరికి అక్కడ దేవుడు ఒక అద్భుతాన్ని యెహోషువ ద్వారా చేస్తూ ఉన్నాడు. వినండి అందరూ కూడా చక్కగా. ఇంటికి వెళ్ళాక 6వ అధ్యాయం అంతా కూడా చదవండి, మీకు అర్థమవుతుంది ఏమిటి అని ఆలోచన చేస్తే. నా మాటలు వినండి. 6వ అధ్యాయంలో వీళ్ళు యాత్ర కొనసాగుతూ ఉంది. వీళ్ళ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది. దేవుడు మోషేకి వాగ్దానం చేశాడు, కానాను దేశంలోనికి మిమ్మల్ని ఏం చేస్తాను, నేను తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. కానీ మోషేను ఎక్కడికి అనుమతించలేదు? కానాను దేశంలోనికి అనుమతించలేదు. ఎప్పుడైతే నాయకత్వం యెహోషువ చేతికి అప్పచెప్పబడిందో, వీళ్ళు ఈ కానాను దేశంలో ఎరుకో అనేటువంటి ప్రాంతం వచ్చేసరికి, ఎరుకో కోటలు చాలా ప్రతిష్ట కలిగినటువంటివి, చాలా బలమైనటువంటివి, చాలా ఎత్తైనటువంటివి, చాలా దృఢమైనటువంటివి. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎరుకో సంబంధించినటువంటి రాజులందరూ కూడా యెహోషువ మీదకి దండెత్తుకుని రావాలని పన్నాగలు కాస్తూ ఉన్నారు. అట్టి సమయంలో ప్రభు మాట ఎవరు విన్నారో తెలుసా? యెహోషువ విన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినాడు. ప్రభు మాట ఎవరు విన్నారండి? చెప్పాలి అందరూ కూడా. ప్రభు మాట ఎవరు విన్నారు? చెప్పాలి అందరూ మరొకసారి. ప్రభు మాట ఎవరు విన్నారు? ఎందుకు అలా చెప్పిస్తాం తెలుసా? మెలుకుగుండలు తెలుసు ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగినాడు. ప్రభు మాట విన్నాడు ఎవరో? యెహోషువ. ఈరోజు దేవుడి వాక్యం అంటే ఏంటంటే దేవుడి యొక్క మాట, దేవుడి యొక్క స్వరం. అది నీతో మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి? ప్రభు మాటను వినాలి. నువ్వేం చేయాలి? ప్రభు మాటను వినాలి, ప్రభు మాటను ఆలకించాలి, ప్రభు మాటను గమనించాలి. యెహోషువ దీనిని గమనించాడు. ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మందసాన్ని పట్టుకుని ఎరుకో గోడలు కూల్చబడాలంటే, ఎరుకో మీద యుద్ధము జరగకుండానే విజయం నీకు కావాలంటే, మందసాన్ని పట్టుకుని 6 మార్లు ఏం చేయమన్నాడు? ఎరుకో గోడల చుట్టూ తిరగమన్నాడు. 6 మార్లు మందసాన్ని పట్టుకుని ఎరుకో గోడల చుట్టూ ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ, స్తుతులు చెల్లిస్తూ, ఆయన నామాన్ని కనపరుస్తూ తిరిగినటువంటి యెహోషువకు జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, ఆయన మాట విని చేశాడు. ఎరుకో గోడలు 7వ మారు కూల్చబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మాట కనుక నువ్వు వినగలిగితే, ప్రభు వాక్యం నీలో ఉండగలిగితే, ప్రభు వాక్యాన్ని కనుక నువ్వు గ్రహించగలిగితే, నీ జీవితంలో ఎట్టి ఎరుకో గోడలైనా కానీ ప్రభు కూల్చివేయునుగాక. ఆమేన్. ఎట్టి సమస్యలైనా కూల్చివేస్తాడు దేవుడు. ఎట్టి వ్యతిరేకతలు నీ ముందు నిలబడినా, నీ జీవిత యాత్రకు అడ్డుపడినా, ఆటంకాలుగా ఉన్న ప్రతి పరిస్థితిని కూడా ప్రభు ఏం చేస్తాడంటే కూల్చివేసేవాడిగా ఉన్నాడు. కానీ నువ్వు చేయాల్సిన మాట ఏంటో తెలుసా? నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన మాటను వినాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. బైబిల్ గ్రంథం చెప్తుందండి, వినుట వలన ఏం కలుగుతుందంట? చెప్పాలందరూ. వినుట వలన ఏం కలుగుతుంది? చెప్పాలి అందరూ చెప్పాలి. వినుట వలన, అది కూడా ఎవరి మాట వినుట వలన? క్రీస్తు మాటలు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. యెహోషువకు దేవుడు చెప్పాడు, మొదట్లోనే చెప్పాడు, నాయకత్వం చేతికి వచ్చినప్పుడు చెప్పాడు, నీ సేవకుడైన మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టకూడదు, ఆ వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, ఆ వాక్యం బట్టి నడుచుకోవాలి, ఆ వాక్యం అడుగుజాడల్లో ఉండాలి. అలా ఉండి నడుచుకుని ప్రభు మాట విన్నందుకు యెహోషువ వృద్ధి ఏమిటో తెలుసా? అపజయాల్లో జయాన్ని ప్రభు యెహోషువకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ రాత్రికాల సమయంలో దేని నిమిత్తం పోరాడటానికి నువ్వు ఇక్కడికి వచ్చావో తెలియదు కానీ, నీ ప్రార్థన అవసరత ఏదో నాకు తెలియదు కానీ, నువ్వు అది ఎరుకో గోడలా నీ ముందు పెట్టుకొని, ప్రభా రాత్రికాల సమయంలో దానికోసం నేను ప్రార్థిస్తున్నాను. ఆయన ఈ సమస్య
ఈ ప్రార్థనను ఆలకించి నా దగ్గర నుంచి తొలగించాలి. నువ్వు విశ్వాసంతో అడుగు, నమ్మకంతో అడుగు, విధేయతతో అడుగు, దేవుని దగ్గర కన్నీరు కార్చి అడుగు, ప్రభువు చెప్పిన మాట విని బట్టి దాన్ని అడుగు. నువ్వు ప్రభు ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. యెహోషువ జీవితంలో కూడా దేవుడు చెప్పాడు 7 మార్లు 6 మార్లు నువ్వు తిరగవయ్యా అంటే 6 మార్లు కూడా తిరిగాడండి. ఎంత ప్రయాణం చేసి వచ్చారండి? 40 సంవత్సరాల ప్రయాణం అండి. 40 సంవత్సరాలు చిన్నపిల్లలు అనక పెద్దవాళ్ళు అనక ఎన్నో అపరోధాలు వచ్చినాయి. మోసే కాలంలోనే ఎంతో అపజయాలు వచ్చినాయి. ప్రియమైన కాలు కాలిపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా చలి కొడుకుపోయేవారు, ఎండక మరిగిపోయేవారు. ఇన్ని ప్రయాణాలు చేసిన ప్రభు ఆయన సులువుగా ఇచ్చే విజయం అనే యెహోషువ అడగలేదు. ప్రభు చెప్పిన మాట యావత్తు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఏదైతే నీతో చేయమని చెప్తుందో, ఏదైతే పాటించబడుతుందో ఆ వాక్యాన్ని పాటించే వారికి నిత్యము విజయమే ఉంటుంది. నిత్యము విజయమే ఉంటుంది. యెహోషువ తన జీవితంలో ఏ మాత్రం కూడా అపజయాన్ని చూడలేదండి. దేవుడు యెహోషువ వెళ్ళే మార్గాలన్నీ సరళం చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. యెహోషువ గ్రంథంలో దేవుడు ఏం చేసేవాడంటే మార్గాలన్నీ సరళం చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఎరుకోగాళ్ళు వచ్చినాయి, రైట్, కూలిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా మళ్ళా అంట ఏమొచ్చిందంట? యోర్దాను నది వచ్చిందంట. ఏమొచ్చిందంట? యోర్దాను నది వచ్చింది. యోర్దాను నది రాగానే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యాజకులు అనబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మందసాన్ని పట్టుకుని యోర్దాను నదిలో వాళ్ళ కాలు నీళ్ళను తాకేయంట. యోర్దాను నది ఏమైపోయిందంట? బాటని ఏర్పాటు చేసిందంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ రాత్రికాల సమయంలో వినాలి, గమనించాలి. ఏ వ్యక్తి అయితే ప్రభు వాక్యాన్ని గ్రహిస్తాడో, ఏ వ్యక్తి అయితే ప్రభు మాటను అంగీకరిస్తాడో వాళ్ళ మార్గములన్నీ దేవుడు సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎటువంటి సమస్య కలిగినటువంటి మార్గాల్లో ఉన్నా కానీ, ఎటువంటి ఇబ్బందులు కలిగినటువంటి మార్గంలో ఉన్నా కానీ, ఎటువంటి నష్టము కలిగించే పరిస్థితుల్ని ఎదుర్కొన్న ఉన్నా కానీ ప్రభు వాటన్నిటి నుండి సరళం కలిగజేస్తాడు. యెహోషువ జీవితంలో అతి బలమైనటువంటి దృఢమైనటువంటి ఎవరూ కూడా కూర్చలేనటువంటి ఎరుకో గోడలనే కేవలం ప్రభు మాటని కూర్చోబడ్డాయంటే ఈరోజు ప్రభు వాక్యం వింటే నీ వల్ల అసాధ్యం కాదు ఏమిటో చెప్పండి సార్. అందుకే ఒక భక్తుడు మంచి పాట పాడాడండి. అసాధ్యమని తెలుసుగా, అసాధ్యమని తెలుసుగా, సఫలుడేసు మనవాడేగా, నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. నిలువలే కాస్త చప్పట్లు కొడుతుంది అందరూ. యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా. భగవంతుడు యేసయ్య ఈ మాట అందరూ చూద్దాం. సరిచేయుచున్న నాయకుడా. మరొకసారి యేసయ్యా అందరూ సరిపోయిన జరగవని నేను యోచించిన స్వరమితో కలిసి జరగవని నేను భీకర కార్యములని చేసిన అసమానుడా వికాసురుడా అత్యంత బలవంతుడా. అసమానుడా
అందరూ చెప్తామా? యేసయ్యా సరిపోయిన ప్రధాన కొట్టాలి చెప్పండి అందరూ. యేసయ్యా సరిచేయుచున్నా. హల్లెలూయా. అసాధ్యము కాని ఎరుకో గోడలను యెహోషువ దేవుడు మాట చెప్పున చేస్తే ఏం చేశాడంటండి? కూల్చివేశాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మన జీవితంలో శ్రమలు పోవంటారా? ప్రభు మాట చెప్పున చేస్తే మనకు పోవంటారా? రాత్రంతా కష్టపడ్డాడంటండి ఆయన. రాత్రంతా వల వేసాడంటండి. ఒక్క చేప కూడా పడలేదు. ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. కొన్నిసార్లు మనం కూడా అంటే ఎంతో కష్టపడతాం, అనగా ఎంతో శ్రమ పడతాం. కుటుంబం కోసం కష్టపడుతున్నావో, లేదంటే బిడ్డల కోసం కష్టపడుతున్నావో, ఒకవేళ జాబ్ కోసం కష్టపడుతున్నావు, లేదా చదువు కోసం కష్టపడుతున్నావు, దేనికోసమైనా మంచి భవిష్యత్తు కోసం కష్టపడుతున్నావు, దేనికోసమైనా నువ్వు కష్టపడినప్పుడు ఫలితం లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాధగా ఉంటుంది. జాలని పని చేసుకుని అలవాటైన పనిలోనే ఒక్క చేప కూడా పడకపోతే ఎంత బాధ ఉంటుంది పేతురికి, ఎంత రోదన ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వచ్చి అన్నాడు, పేతురా నీ నావ కాస్త లోపలికి నట్టి ఎటుపక్క వెళ్ళవేయమన్నాడు చెప్పాలా? ఎడపక్కన కుడి పక్కన? ఇప్పుడు చాలామంది కుడికి ఎడమకి తేడా తెలియదు. ఏది కుడి వైపున అంటారు, ఏది ఎడమ వైపున అంటారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎక్కడేమన్నాడండి? కుడివైపున వలవేయ అన్నప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయంట. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పడం వరకు దేవుని నామని కనపరిచింది. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? వల పెగిలిపోయేది చేపలు పడ్డాయి. ఏల వేసి పక్కన కాకేసి మరి వలలు ఏం చేయాల్సి వచ్చింది? బయటికి లాగాల్సి వచ్చింది. ప్రభు మాట విని మనం చేస్తేనండి, నువ్వు ఎక్స్పెక్ట్ చేయు అని గొప్ప కార్యాలు దేవుడు చేస్తా. నువ్వు అనుకుంటావు సార్లు అనుకుంటావు, అరే అది సార్ అంటూ పెట్టావు, నా మాట అంత గొప్పగా విన్నప్పుడు దాంతో సరిపెడతాను నీ జీవితాన్ని, ఇంకొక మెట్టు ఎక్కిస్తాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ కూడా ఊహించలేదండి. ప్రభు చెప్పిన మాటను బట్టి 6 సార్లు తిరిగేసాడంటే ఎరుకో గోడల చుట్టూ. 7వ వారు మందసాన్ని పట్టుకుని తిరిగేసరికి ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. 2వ వృద్ధి ఏంటో చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించాను. ఆయి అనేటువంటి పట్టణం ఉంచబడింది. చూడండి, పెద్ద ఎరుకో పట్టణాన్నే ఏం చేశారు వీళ్ళు? ప్రార్థన ద్వారా ప్రభు మాటలు చెప్పిన చేసి కూల్చేశారు. అవునా? ఇప్పుడు ఆయి అనే పట్టణం వచ్చేసరికి భయపడుతున్నారు. ఆయి అనే పట్టణం వచ్చేసరికి ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. చాలా చిన్న పట్టణం అది, కానీ సౌందర్యమైన పట్టణం, మంచి పట్టణం, గంభీరమైన పట్టణం. దాన్ని చూసి భయపడుతున్నారు. వీళ్ళున్న సైన్యంతో పోల్చుకుంటే ప్రియమైన చాలా చిన్నది. ఆ పట్టణానికి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటండి? భయపడుతూ ఉన్నారు. 8వ అధ్యాయం వచ్చేసరికి అక్కడ మనం చూడగలిగితే, ప్రభు యొక్క వాక్యాన్ని ఎరిగినవాడు కాబట్టి, ఎవరు చెప్పండి? ఎవరు? యెహోషువ. ప్రభు వాక్యాన్ని ఎరిగినవాడు కాబట్టి వీళ్ళ సైన్యం చిన్నగా ఉన్నప్పటికీ, మనుషులు నెమ్మదిగా ఉన్నప్పటికీ, గొప్ప జ్ఞానంతో ఏం చేశాడంటే హాయి పట్టణాన్ని కూడా జయించేశాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వ్యూహం చేశాడు అక్కడ. ప్రభు మాటలో సామెతల గ్రంథం అంతా కూడా పిల్లలకు ఎక్కువ ఎందుకు చదివించాలో తెలుసా? గొప్ప జ్ఞానవంతుడు రాసినటువంటి గ్రంథం అని. అందుకే అటు వాటి కోసం బైబిల్లో రాయబడిన మాట్లాడి తెలుసా? సొలొమోను అనేటువంటి జ్ఞానవంతుడు లేడంట. ఆయనకు మించిన జ్ఞానం యేసు ప్రభువుకు ఉందంట. అంతవంటి జ్ఞానవంతుడు ఈ లోకంలో ఎవరు కూడా లేడంట. అట్టి జ్ఞానమైనటువంటి సొలొమోను మహారాజు రాశారు. అందుకే ప్రతి పిల్లలకి అవస్థలకి అంటాను, సామెతల గ్రంథం చదివించండి, సామెతల గ్రంథంలో విషయాలు వాళ్ళకి బోధించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో చాలా పర్యాయములు రాయబడిన మాట ఏంటి తెలుసా? కుమారుడు నా ఉపదేశమును ఆలకించుము, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలు పాటించుము, నాది మంచి మాటగా తీసుకో, ఈ మాటలు పాటించినప్పుడు నీకు మేలు జరుగుతుంది అనేటువంటి విషయాలు చాలా రాశారు. అలాగా యెహోషువ దేవుడి వాక్యాన్ని చదివేవాడేమో దేవుడి జ్ఞానం ఎక్కడ మర్చబడింది. ఇప్పుడు యెహోషువకు ఒక వ్యూహం చేశాడండి.
ఈ హాయి అనే పట్టణాన్ని నేను జయించాలంటే నా వల్ల కాదు అని చెప్పి తనకున్నటువంటి కొద్ది సైన్యాన్ని 2 భాగాలు చేసి, ఒక సైన్యాన్నేమో ఎదురు ఉంచి యుద్ధానికి పంపించి, ఇంకో సైన్యాన్ని ఏం చేశాడంటే మాటు వేయమన్నాడు. ఏం చేయమన్నాడు? మాటు వేయమన్నాడు. ఎప్పుడైతే వీళ్ళు ఈ సైన్యాన్ని చూసి అయిపోయింది వీళ్ళ సంగతి అని అనుకున్నారో, ఈ మాటు వేసిన సైన్యం వెళ్ళి ఏం చేసింది? హాయి పట్టణాన్ని ఆక్రమించింది, జయము పొందింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరైతే ప్రభు వాక్యాన్ని వాళ్ళ దృష్టిలో, వాళ్ళ ఆలోచనలో ఉంచుకుంటారో వాళ్ళకి దేవుడు జయాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి పరిస్థితిని దాటగలమండి. అటు జ్ఞానం దేవుడిస్తాడు, అటు తెలివి దేవుడిస్తాడు. ఎలా ఇస్తాడు? ప్రభు వాక్యం నీ బుర్రలో ఉన్నప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు చాలా జాగ్రత్తగా ఇంకో విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను అందరికీ. కాస్త మీ పక్కన ఎవరైనా పడుకుంటే అమ్మ జస్ట్ పడుకోక కోసం వాక్యం చెప్పాను, రిక్వెస్ట్ చేయండి వాళ్ళు బతిమాల గురించి. ఎందుకంటే సమయం 10:30 అయింది కదా. సర్వసాధారణంగా ఈ టైంలో మన ఇంటి దగ్గర కూర్చున్నాం అనుకోండి, అస్సలు పడుకోం. నేను చెప్తాను, అవునా కదా? అంటే పెద్దోళ్ళు పల్లెటూరులో ఉన్న వాళ్ళు గొడవలేరు, వాళ్ళు వేసేస్తారు పక్క 9, 8 వేసరికి పడుకుని పోతాం. కానీ 10:30 దాకా కొంతమంది అండి నేను చూస్తూ ఉంటాను, ఇలా కూర్చుని దావలు కొట్టుకున్నాను ఏది కూడా టీవీ చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగునిగా. దావలు కొట్టుకున్నాను ఏం చేస్తారా? టీవీ చూస్తారు. 10:30 అయింది, కాస్త టైం మెలుపుకున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రభు వాక్యం ఏదైతే ఉంచబడిందో అది గనక మనం జ్ఞానించగలిగితే, గ్రహించగలిగితే, ప్రభు జ్ఞానము మనలో ఉన్నప్పుడు అది ఏ పరిస్థితినైనా, ఏ పరిస్థితుల్లోనైనా నిలబడేంత ధైర్యాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినాయి. అందుకే మొదట్లోనే ఇటువంటి పరిస్థితులు వస్తాయని యెహోషువకు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? ధైర్యముగా ఉండండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినాయి. ఏం కలిగి ఉండమన్నాడు? నీ జీవితంలో గుర్తుపెట్టుకో, నువ్వు నడిచే రోడ్డు అంతా సిమెంట్ రోడ్డు అయిపోదు, తార్ రోడ్డు అయిపోదు. కొన్నిసార్లు గట్టర్లు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, కొన్నిసార్లు పెద్ద పెద్ద గోతులు ఉంటాయి, కొన్నిసార్లు ఊహించలేని ప్రమాదాలు రోడ్డు మీద ఉంటాయి, ఊహించలేని దొంగలు ఉంటారు. నీ ప్రయాణం అంతా తాపి వెళ్ళిపోతుంది అనుకోకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అట్టి సమస్యలు వచ్చినా వాటి దాటే కృప దేవుడు మాత్రమే అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రాలు. కానీ నువ్వు దాటాలంటే ఆ కృప ఏంటో తెలుసా? దేవుడు వాక్యం. ఆ కృప ఏంటండి? బైబిల్ మన దగ్గర చెప్తుంది. యోహాను రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయంలో నుంచి కూడా ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై. ఏ సంపూర్ణుడండి? కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించుచుండెను. వాక్యము కలిగి ఉన్న వారికి కృప అనుగ్రహించబడుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకే అంటాను, సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని ధ్యానించండి. యవనస్తులకైనా చెప్తున్నాను, టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. టెక్నాలజీ ఏమైపోయింది? చాలా పెరిగిపోయింది. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రతిసారి చదవాలంటే బైబిల్ అవసరం లేదు, సెల్ ఫోన్లో చూసి చదువుకో. ప్రభు ఆత్మచేత నింపబడు. సరే, చదవలేకపోతున్నావా? హెడ్ఫోన్స్ పెట్టుకుని కొంతసార్లు వాక్యాలు విను. బైబిల్ని విను అంటున్నాను, ప్రసంగాలు కాదు, బైబిల్ విను. మీకు మాట చెప్పనా? మనుషుల ప్రసంగాల కన్నా నాకు ఎక్కువగా అయిపోయేది ఏంటో తెలుసా? నేరుగా బైబిల్ ఆడియో పెట్టుకుని వింటాను నేను. ఒకసారి అది మైండ్లో స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. లేకపోతే ఏ పాటి బుర్రలో, ఏ పాటి చదువులు, ఏ పాటి విధానం మంది దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఇస్తున్నాడంటే అది వాక్యంలో నుంచి మాత్రమే. ఆ జ్ఞానము యెహోషువకి ఇచ్చాడు కాబట్టే హాయి అనే పట్టణాన్ని యెహోషువ ఏం చేయగలిగాడండి? జయించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఒక విషయాన్ని అందరికీ కూడా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. యెహోషువను ప్రభు ధైర్యం కలిగి నీ సేవకుడైన మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నువ్వు దాన్ని పాటించు, దాన్ని విడిచిపెట్టగన్నాడు. యెహోషువ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ నడుచుకున్నాడు. అనేక చోట్ల యెహోషువకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా. హల్లెలూయా.
రెండోది ఏంటో తెలుసా? యెహోషువ వాక్య జ్ఞానము కలిగిన వాడే కాదు, రెండవది మంచి ప్రార్థనా పరుడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును. ఓ చక్కటి పల్లవ పాడుకుందామా? ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా. అందరూ చెప్పండి ఒకేసారి. విజయమిచ్చావయ్యా, తొట్టిల్లాడివ్వాలేదు, తోడుండి నడిపించావు, తొట్టిల్లాడివ్వాలేదు, తోడుండి పొగడేదా పాట పాడి పేరు తుఫానాగిపో పరవశించి పాడేదా, పొగడేదా పాట పాడి పేరు తుఫానాగిపోయి పరవశించి పాడేదా. మంచివాడా గొప్పవాడా, గొప్పవాడా తండ్రి దేవా, మంచివాడా నిరంతరం, గొప్పవాడా నిరంతరం, గొప్పవాడా చుట్టూ మాట నిరంతరం, గొప్పవాడా. ప్రార్థన విన్నావయ్యా పాడదాం. ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయం. హల్లెలూయా. మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. మన దేవుడు ఎవరంటండి? ప్రార్థనని ఆలకించేవాడు. యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడో తెలుసా? ఒకసారి అందరూ పరిశుద్ధ గ్రంథాలు తీద్దాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము చూడండి. 10వ అధ్యాయం 12 నుంచి 15 వచ్చినారు. చూడండి పరిశుద్ధ గ్రంథాలు అందరూ పరిశుద్ధ గ్రంథాలు తీయండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12 నుంచి 15 వచ్చినారు. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోనీయులను అప్పగించిన దినము ఇశ్రాయేలు నిలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తన శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషాను గ్రంథములో రాయబడి ఉన్నది గదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడేలా అస్తమింపగా త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలు అందరూ గిల్గాలులోనున్న పాలెములోనికి తిరిగి వచ్చిరి. దేవునికి స్తోత్రం చెప్దాం. అందరూ కూడా రెండే చేతులకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. యుద్ధం మీద యుద్ధాలు యెహోషువకు వస్తూనే ఉన్నాయి. సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఇబ్బందుల మీద ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ఒక యుద్ధం గెలిచారంటూ ఇంకొకరు తయారయ్యారు, అది గెలిచారంటూ ఇంకొకరు తయారయ్యారు. ఇలాగ ప్రతి సమస్య వస్తూనే ఉంది. వస్తూ ఉన్నప్పుడు యెహోషువ ఏం చేశాడంటే ప్రార్థన చేశాడంట. ప్రభా ఇదిగో నీ ప్రజలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఉన్నటువంటి ఎవరైతే శత్రువులు అనబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద విజయం పొందే వరకు ప్రార్థన చేసి సూర్యుడికి ఆజ్ఞాపించాడట ఆగిపోయాయా అని. సూర్యుడు ఏం చేశాడంట? ఆగిపోయాడు. చంద్రుడు ఆగిపోయాడు. చంద్రుడు లోయలు ఆగిపోయాడు. సూర్యుడేమో ప్రియమైన దేవుని బిడ్డలారా గిబియోనులో ఆగిపోయాడు. అది ఎలాగంట ఒక రోజంతా ఆగిపోయారు. ఒక రోజంతా ఆగిపోయారు. ఎంత ఆశ్చర్యకరం అండి. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా. ఎంత గొప్ప కార్యం.
మనం అటువంటి సాహసాలు చేయండి. దేవునికి స్తోత్రం కలుగుతాయి. ఎందుకంటే ఆ భక్తులకు ఉన్నటువంటి ఆత్మీయత, విశ్వాసము, బలము, శక్తి, ధైర్యము వేరు. వాళ్ళు ప్రభుతో పోరాడే వాళ్ళుగా ఉన్నారు. ఎవరితోటండి? ప్రభుతోటే పోరాడే వాళ్ళుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ ఆ ప్రార్థన ఎంత గొప్పదంటే, ఈ లేఖనంలో చదువుతున్నప్పుడు ఒక మాట రాయబడింది. ఏంటో తెలుసా? అలా ఒక భక్తుడు ప్రార్థన చేస్తానంట, సూర్యుడు ఆగిపోయినటువంటి దినములు ముందు లేవంట, చంద్రుడు ఆగిపోయినటువంటి దినములు ముందు లేవంట, మళ్ళా సూర్యుడు చంద్రుడు ఆగిపోయినటువంటి దినములు ఇప్పటికీ లేవంట. దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా. ఈరోజు నేను ఏం చెప్తున్నాను తెలుసు? నువ్వు ప్రార్థన చేస్తూ సూర్య చంద్రులు ఆగద్దులే అని నీ సమస్యలు ఆగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతాయి. అట్టి శ్రమలు లేవు నీకు. యెహోషువ కాలంలో యెహోషువ పడినంత వాళ్ళు బాధ లేదు నీకు, అంత భారం లేదు నీకు. కానీ ఈరోజు ఈ చిన్న కుటుంబం నీకు ఇచ్చినటువంటి బాధ్యత కష్టమైపోతుంది. నీ బతుకు నీకు భారం అయిపోతుంది. చాలాసార్లు నీ ఆశలు బట్టి అయిపోతాయి, ఇంకెంతసేపు, ఇంకెంతకాలం అన్న ప్రస్తావన వచ్చేస్తుంది నీకు. కానీ గుర్తుపెట్టుకో, శ్రమలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా ఆవిడ ఆగమంటే దేవుడు నీ నాలుకకు, నీ నోటికి అంత శక్తినిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతాయి. నువ్వు ప్రార్థన చేసే, ప్రభా నాయన ఇదేంటి నేను ముందుకు తీసుకెళ్ళకపోతున్నాను, నేను దీన్ని ముందుకు నడిపించలేకపోతున్నాను అని అన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నీ ప్రార్థన ఆలకించి నీ సమస్యను ముందుగా పెట్టి ఆపేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతాయి. బైబిల్ గ్రంథంలో మాట ఉందండి, మనుష్యుడు తట్టుకోలేనంత శ్రమను రానివ్వడంట, వచ్చినను దానికి పరిష్కారం చూపించేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగుతాయి. యెహోషువ కాలంలో యెహోషువకు ఉన్నటువంటి శ్రమ, బాధ, ఇబ్బంది, రోదన, వేదన ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించగలిగితే, తన ప్రార్థన చేస్తే యుద్ధానికి విజయం వచ్చే వరకు సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. ఎందుకో తెలుసా? పూర్వకాలంలో యుద్ధాలు జరిగాయి. యుద్ధం ఎప్పటి వరకు చేసేవారండి? సూర్యుడు అస్తమించే వరకే. ఏం చేసేవారు? తర్వాత ఏం చేయకూడదు చెప్పాలి. ఏం చేయకూడదు? యుద్ధం చేయకూడదు. ఇప్పుడు నేను ఉన్నాను, మీరు అంత ఒక సైన్యం, నా ఎక్కడ ఒక సైన్యం ఉంది, మీరు నేను శుభ్రం కొట్టుకుంటున్నాం. ఈ సూర్యుడు అస్తమించేసరికి ఆ దినం విజేత ఎవరైతే ఎక్కువ మంది సైన్యంతో మిగులుతారో ఆయన విజేత. నెక్స్ట్ యుద్ధం కొనసాగుతుంది. అవతల సిద్ధం అనుకుంటే ఏం చేస్తాడు? యుద్ధం కొనసాగుతుంది. ఇప్పుడు మీరు బలహీనలు అయిపోయారు అనుకో, మీ సైన్యం పెద్ద లేదు. ఇప్పుడు మీరు ఏమంటారంటే మరుసటి రోజుకే లేక పంపించేస్తారు, రాత్రికే. ఏమని? బాబు రాజుగారు జాతికి రాజ్యాన్ని తీసేసుకొని మేము ఇంకా యుద్ధం చేయలేం, మాకు అంత ఓపిక లేదు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పి యెహోషువ ప్రార్థన చేశారు. ప్రభు మాకు ఇంకా టైం పడుతుంది విజయం పొందటానికి. సూర్యుడు అస్తమించేటట్టు యుద్ధం ఆగిపోద్ది, ఆగిపోయిందంటే మేము విజయం పొందలేదు, మా చిన్నపాటి సైన్యం, మా చిన్నపాటి జనాభా ఏంటి నాయన అని ప్రభు దగ్గర సూర్యుడు ఆగన్నప్పుడు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగన్నప్పుడు చంద్రుడు ఆగిపోయాడు. ఈరోజు గురిమైన నేను చెప్తే మాట ఏంటి తెలుసా? నువ్వు ప్రార్థన చేయి, నీ సమస్యలు నీ కళ్ళ ఎదురుగుండా నుంచిపోతాయంటే నిన్ను తాకనకు కూడా సరిపోవు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. విశ్వాసంతో అడగాలండి ప్రభుని ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి. ప్రార్థన జీవితం కలిగి అడగాలి ప్రభుని. ప్రార్థన ఉండాలండి మన జీవితంలో. ఏది సాధించాలన్న ప్రార్థన ఉండాలి. చాలాసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో ఎక్కువసార్లు నేను చెప్పగలుగుతాను, నా భార్య ఎన్నోసార్లు మధ్యాహ్నం మాటలు మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన అనేక చోట్ల నన్ను వాడుకునేలా చేస్తాను. నా విశ్వాసం అది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ వయస్సులో ఆవిడకు ఉన్నటువంటి పనులకి, ఆవిడకున్న ఒత్తిడికి ఏమన్నా మనకు అవకాశాలు బోల్డ్ ఉంటాయి. పడుకోవచ్చు, బయటికి వెళ్ళచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. పడుకోరని నేను అన్న పడుకుంటారు, కానీ వాటికన్నా గొప్పగా ప్రార్థన చేస్తాను. ప్రార్థన ఏం చేస్తానంటే నీ పరిస్థితులు మారుస్తుంది. సమయం దొరికినప్పుడు నువ్వు ప్రార్థించాలి. ప్రియమైన దేవుని బిడ్డ కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో ఒకరిని దేవుడు ఒక రీతిగా పెడతాం, ఇంకొకరు ఒక రీతిగా పెడతాం. ప్రియమైన దేవుడు ఒక్కొక్కసారి మేము దెబ్బలాడుకుంటూ ఉంటాం భార్యాభర్తలు. నేను అంటాను వాక్యం చెప్తుంటాను, ఆడంటే మీరు ఎక్కువసేపు మీరు ప్రార్థన చేయలేరని. కానీ మా ఇద్దరి జీవితంలో మీరు ఆలోచన చేస్తే
ఆవిడని ప్రార్థన పరులో ఉంచి దేవుడు వాక్యం ప్రకటించేవాడు అనిపించాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కానీ మేమిద్దరూ కూడా చాలాసార్లు ప్రభు దగ్గర మొరపెడితే ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు. ఎన్ని పరిస్థితులైనా దేవుడు లేవనెత్తగలడు. నేను యెహోషువ గ్రంథం చదువుతున్నప్పుడు నిజంగా ఈ సమయంలో సూర్యుడు అస్తమించబడిపోయి ఉంటే, చంద్రుడు వచ్చేసి ఉంటే, యుద్ధం ఆగిపోయి ఉంటే, వీళ్ళు అపజయం అయిపోయి ఉంటే, శత్రువుల మధ్యన 40 సంవత్సరాల ప్రయాణం అంతా కూడా అవమానపాలైపోయేది. శత్రువులు ఎదుట 40 సంవత్సరాలు ఆ యొక్క ప్రజలు పడిన ప్రయాస, ఆ ప్రజలు నడిచిన విధానం, ఆ ప్రజలు దేవుడిని అడిగిన విధానం, దేవుడు చేసిన కార్యాలు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. అవన్నీ ఏమైపోయి అంటే ఆ ఒక్క రోజు అపజయంతో మొత్తం అన్ని తొలగించబడి చరిత్ర మార్చబడిపోయేదేమో ఈరోజు. కానీ దేవుడు యెహోషువ ప్రార్థన ఆలకించి ఏ కీడు కూడా ధరించి అన్నంలో దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియమైన దేవుని బిడ్డలను ప్రార్థన చేస్తే గొప్ప కార్యం చేస్తారు. దేవుడు తెలుసా, దేవుడు గ్రంథం చెప్తుంది, జీవ మరణములంట దేని వశమై ఉన్నాయంట? నాలుగు వశమై ఉన్నాయి. దేవుని ఆజ్ఞ చెప్పిన నీ నాలుగుతో నువ్వు ఏది పలికినా కానీ జరుగుతుంది. గుర్తుపెట్టు. నువ్వు ప్రార్థన చేస్తే చాలు. ప్రభు నేను ప్రార్థిస్తున్నాను నాయన, నా పరిస్థితులు మార్చు. ఒకటి సమస్యను ఆపేస్తాడు దేవుడు, లేదా 2 సమస్యలను నడిచే కృపను గ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉన్నాం. కథ చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజు అంట యేసు ప్రభువును ఒక కుర్రోడు కలిసి వెళ్తున్నారంట. వినే ఉంటారు, మళ్ళీ వినాలి. యేసు ప్రభువుని ఎవరండి చెప్పాలందరూ కూడా. యేసు ప్రభువు ఒక కుర్రోడు నడిచి వెళ్తున్నారండి. అడవులు దాటేస్తున్నారు, ఎడారులు దాటేస్తున్నారు, అరణ్యాలు దాటేస్తున్నారు, చీకటి కోణాలు దాటేస్తున్నారు. ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఏం చేస్తున్నారు? దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా దాటుకుంటూ వెళ్ళిపోతే ఈ కుర్రోడుకున్న ధైర్యం ఏంటో తెలుసా? నాతో ప్రభువు ఉన్నాడు. నాతో ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. వీడికి ఇదే ధైర్యం. యేసు ప్రభు తండ్రి మాటలు చెప్తున్నారు, ప్రభా నువ్వు అన్ని కార్యాలు చేసి, ఇన్ని కార్యాలు చేసి, ఇన్ని గొప్ప కార్యాలు చేస్తావు నాయన, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, అలా ఉండాలనుకుంటున్నాను, నన్ను ఇలా చేయి అని చాలా మాటలు యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు దీన్ని వీడు భుజం మీద చేశాడు. ఎంత ధైర్యంగా ఉంటుందో చెప్పండి. ప్రభు మనతో ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది. వీడు అదే ధైర్యంతో వెళ్ళిపోతున్నాడు. పెద్ద అగాధంలో వచ్చింది. అవతల కొండకి మధ్యలో ఏమొచ్చింది? పెద్ద అగాధం వచ్చేసింది. కనిపించట్లేదు ఎంత అగాధం ఉందో. అవతలకు ఉన్నది ఏంటో తెలుసా? తాడు చెక్కలతో కట్టిన వంతులు ఉందంట. ఇప్పుడు యేసు ప్రభు పక్కన ఉన్నారనుకుని అమ్మాయి మార్గంలో ఎలాగైతే నేత్రాలు మూసుకొని, అలాగే ఈడు కూడా ఏం చేస్తున్నాడు, కళ్ళు మూసుకుని యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు అనుకుని నడుచుకుంటూ అగాధ లోయలో ఉన్నటువంటి చెక్కొంతుని మీద మొదటి దాని మీద ఏం చేశాడంట? కాలెట్టాడంట. 2వ దాని మీద కాలెట్టాడు, 3వ దాని మీద, 4వ దాని మీద, 5వ దాని మీద ఎట్టాడు. 5వ దాని పెట్టింది ఇలా పైకి చూసాడు. ప్రభులు ఏడు పక్కన ఏం చేశాడు? ప్రభులు ఏడు పక్కన. ఇప్పుడు పక్క సూపర్లో వెనక్కి తిరిగింది. ఇప్పుడు వెనక్కి తిరిగి అనుకుంటాడంట, అరే చక్కగా అక్కడ నేల బాగుంది, అక్కడ భూమి బాగుంది, చుట్టూ మొక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అక్కడ ప్రభు నాకు అవసరం లేదు. కానీ అక్కడ ప్రభు ఏం చేశాడు? నాతోటే ఉన్నాడు, నా భుజం మీద చేయేసాడు. ఆ ప్రదేశం అంతా నేను నడవగలను, పరిగెత్తగలను, గొంతులేయగలను, నాకు అంత తెలిసిన ప్రదేశమే. కానీ అసలేదు ఇప్పుడు ఈ చెక్కంతులు ఎలా దాటాలి? అఘాతం వచ్చేసింది అని చెప్పి ఇక్కడ భయపడుతూ ఎంతైనా ప్రభు చాలా అన్యాయం చేశాడు నాకు. అసలు ఇప్పటి వరకు ఈయనను పక్కన పెట్టుకుని చాలా ఏంటి ప్రభా ఇట్టి పరిస్థితి చేసేస్తావు, ఇంతలా నన్ను సమాజంపోయేలా చేసేస్తావు అని చెప్పి ప్రభువుని తిట్టుకోలేదు, అనుకోని మాటలేదు అనుకుంటూనే ఉన్నాడు. అడుగుపెట్టి కూలిపోవడం మొదలవుతుంది బ్రిడ్జి. అయినా సరే పడిపోవట్లేదు. అడుగు మీద కంగారుగా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ బ్రిడ్జి మళ్ళీ యువతలకు ముగింపు వచ్చేసరికి ఎదురుగుండా ప్రభు కూర్చొని ఉన్నాడంట. కూర్చొని బయటికి అట్టనే వచ్చేసి ప్రభువుని చూసి, నీకు అసలు బుద్ధుందా, నీకు అసలు జ్ఞానం ఉందా, విడిచిపెట్టేస్తావా? చక్కటి రోడ్డు మీద నరక మీద నన్ను పట్టుకున్నావు, మంచి అడవుల్లో కూడా నాకు ఉన్నావు, కానీ అగాధంలో విడిచిపెట్టేస్తావా? పడిపోతే నా పరిస్థితి ఏమైపోను? నేను కాబట్టి దాటేశాను, నేను కాబట్టి వచ్చేసాను అని తిట్టుకుంటూ ప్రభు యొక్క కుడి చెయ్యి చూశాడంట. ఆ కుడి చెయ్య ఆ వంతెన తెగిపోకుండా పట్టుకునేటువంటి తాడును పట్టుకుని దేవునికి స్తోత్రంగా ఉన్నారు. కొన్నిసార్లు నీ సమస్యలు బట్టి ప్రభువుని అంటూ ఉంటాం,
కానీ గుర్తుపెట్టుకో, సమస్యలు దాటించడానికి, సమస్యలు తొలగించబడటానికి ఆయన మార్గాన్ని ముందుగా తన చేతిలో ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. యెహోషువ ప్రార్థించగా సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. ఎంత అద్భుతం జరిగింది! ఆ నాటి నుంచి ఇప్పటికి సూర్యుడు ఆగిన చరిత్ర లేదు, చంద్రుడు ఆగిన చరిత్ర లేదు, అంతకు ముందు కూడా లేదు. ఒక భక్తుడి ప్రార్థన ఒక యుద్ధం కోసము ప్రకృతిని ఆపు చేయగలిగింది. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఎట్టి సమస్యలను తొలగించబడతాయి. నమ్ము. దేవునికి స్తోత్రం కలుగుతాయి. ప్రేమ దేవుడు వెళ్ళారా, ఎంత శ్రమ, ఎంత వేదన చిటికెడు ప్రార్థనతో పోతుందండి. విశ్వాసం ఉంచితే బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటో తెలుసా? విశ్వాస ప్రార్థన రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. నీ రోగం ఏదైనా విశ్వాసం. ఇంకో మాట చెప్పనా, 12 సంవత్సరాల నుంచి బయటికి చెప్పుకోలేని రోగం, మనుషుల మధ్య పెట్టబడలేనటువంటి కాలు, జీవితం, అంతటి అగమ్య గోచరం కలిగినటువంటి బ్రతుకు ఆమెది. 12 సంవత్సరాలు ఎలా బతికిందో తెలియదు, కానీ ప్రభు వస్తపు చెంగు ముట్టుకుంటే చాలన్న విశ్వాసం ఆమెను ఏం చేసింది? ప్రభు చెప్పిన మాట తెలుసా? నీ విశ్వాసం అన్న. దేవునికి స్తోత్రం చెప్దాం. అంత కన్నీరు ఖర్చు ప్రార్థన చేసేసి నీ ప్రార్థన వరకుంటావు కదా, ప్రభు మాత్రం ఏమంటుంది తెలిసి చిటికి నీ విశ్వాసం అంటాడంటే. దేవునికి స్తోత్రం కలిగింది. విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి ప్రభు దగ్గర. యెహోషువ ప్రార్థన చేస్తే కార్యాలు జరిగినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరగవు. యెహోషువ దగ్గర ఉన్న 3 లక్షణం చెప్పి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా గమనించాను. పరిశుద్ధ గ్రంథంలో 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం నుంచి 17 వరకు కూడా చదువుతాను. నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాను సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన మీరు ఎవరు సేవించదరు? మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరు. అమోనీల దేశము మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించదరు. నేడు మీరు కోరుకోండి, మీరెవరని సేవింపగోరుకొనుచున్నాను, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన మేము శాపగ్రస్తులమగుదుము గాక. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక చక్కటి మాట అంటున్నాడు యెహోషువ. ఏమంటున్నాడంటే, మీరు ఎవరిని సేవిస్తారో తెలియదు, కానీ నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. As for me and my family will serve the Lord. నేను నా కుటుంబం ఏం చేస్తాం? యెహోవా. తీర్మానం కలిగిన జీవితం ఉంది ఎవరి దగ్గర? యెహోషువ దగ్గర. యెహోషువ తీర్మానానికి భక్తులు కూడా ఏం చెప్తున్నారు తెలుసా? మేమెంతగా శాపాలు పొందుకుంటాం. ఈరోజు నీ దగ్గర ఉన్న తీర్మానము ఎదుటి వ్యక్తి జీవితాన్ని మార్చాలి. యెహోషువ తీర్మానము అక్కడ ఉన్న వారి జీవితాన్ని మార్చింది. వాళ్ళందరూ ఐగుప్తు దేశం నుంచి వచ్చేసారు. ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి వచ్చారు. 40 ఏళ్ళ ప్రయాణం. మధ్యలో విగ్రహారాధన చేస్తేనే మోషే కోపం వచ్చి పలకలు ఇసిరితే భూమి నోరు తెరిచి అగ్ని వచ్చి అందులో చాలా మంది చచ్చిపోయారు. కానీ అక్కడక్కడ విత్తనం ఉండిపోద్దు మనకులా, అవును కదా? ఇప్పుడు కనాన దేశానికి వచ్చేసారు. దేవుడు వాగ్దానం చేసిన నేల మీద అడుగు పెట్టేశారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఏం కావాలంటే విగ్రహ ద్రోహం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. మన దేవుడు ఆత్మీయ ఉన్నటువంటి దేవుడు, సత్యమైనటువంటి దేవుడు, వాక్యం కలిగి ఉన్నటువంటి దేవుడు. ఆయన సర్వాంతర్యామి.
ఒక విగ్రహంలో ఆయన పాల్చలేవు, ఒక ప్రతిమలో ఆయన పాల్చలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రూపంలో కూడా ఆయన సాగులు చేసుకోవద్దని ఎందుకు చెప్పాడో తెలుసా? దేవుడు చెప్తుంది ఏంటంటే ఆజ్ఞ, ఏ రూపంలో కూడా నాకు సాటి రాదు. నేను అంత గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆ తీర్మానం, ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ ప్రార్థన జీవితాన్ని యెహోషువ కలిగి ఉన్నాడు కాబట్టి గొప్ప తీర్మానంతో చెప్పే మాట ఏంటో తెలుసా? మీరు ఎవరు సేవిస్తారో సేవించండి, నేను మాత్రం యెహోవాని సేవిస్తాను. ఆరాధించుకుంటారు, ఆరాధించుకోండి. బొమ్మల ప్రతిమను మొక్కుతావో మొక్కు, ఫోటోకు దండం పెడతావో పెట్టుకో, నాకనే అవసరం, నేను మాత్రం యెహోవాని సేవిస్తాను. ఆ తీర్మానము చదివిన 17వ వచనంలోనే వాళ్ళు అంటున్నారు, అబ్బే మేము ఎందుకు పొందుకుంటాం శాపం, మాకెందుగా శాపం? దేవునికి స్తోత్రం చెప్పడం అందరూ కూడా హల్లెలూయా. పక్కన వాళ్ళకి ఒకసారి సెకండ్ ఇచ్చి ప్రైజ్లో చెప్పండి. వచ్చినాక చెప్పారు లేదు, బాగున్నారని పలకరిస్తాం, ఏం చెప్పం? చెప్పండి, ఏం చెప్పం? పాస్టర్ గారికి వందనాలు ప్రైజ్ లేడు, సహోదరులు వందలు చెప్పండి, అందరూ ప్రైజ్లో చెప్పన్నాను కదా. ఆవిడేమో గోలు గిలుకుంటారు, మేము పుస్తకం తిరిగేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా చెప్పాలా? ఇంకోసారి చేయి పట్టుకోండి, ఒకసారి పట్టుకోండి. కాస్తలా నొక్కండి, కొంచెం నిద్రపోద్ది, కాస్తలా నొక్కండి, నొక్కండి, నిద్రపోద్ది. దేవుడికి స్తోత్రం. అల్లెట్ ప్రాంతంలో సహజంగా నిద్ర రావటం సహజమని ప్రియమైన దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించి, తీర్మానం గొప్పదైతే ఎదుటి వ్యక్తులు మార్చబడతారు. అందుకే మన దేశానికి, భారతదేశానికి ఫ్రీడమ్ ఫైటర్స్ మహాత్మా గాంధీ అంటారు. ఆయన మాటల్లో ఒక మాట ఉంటుంది, క్రైస్తవులు అందరూనంట సువార్త చెప్పకూడదంట, వాళ్ళ ప్రవర్తన బట్టే అనేకులు క్రైస్తవులుగా మార్చబడతారంట. దేవునికి స్తోత్రం. అయితే మనం గమనిస్తే మన తీర్మానం గొప్పదైతే చాలు, మన సాక్ష్యం గొప్పగా నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగింది. నాయన ఎన్ని అవరోధాలు వచ్చినా పర్వాలేదు నాయన, నీకోసం నిలబడతాను, నీకోసం ఉంటాను. ఎన్ని అపంత్రాలు ఎదురొచ్చినా పర్లేదు, నీకోసం నేను నిలబడే ఉంటాను. నేను నా జీవితాన్ని నీకు అంకితం చేసుకున్నాను, నీతోటే ఉంటాను అని ఒక తీర్మానం తీసుకున్నావు అనుకునే జీవితంలో నువ్వు అలాగే నిలబడతావు, నువ్వు అలాగే ధైర్యంగా ఉంటావు. నువ్వు సిగ్గుపడే పరిస్థితులు దేవుడు తేడా నీ జీవితంలో, నిన్ను గొప్ప సాక్ష్యంగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈరోజు యెహోషువ తీసుకున్నటువంటి తీర్మానం ఉంది. యెహోషువ జీవితంలో ఏం చేసింది తెలుసా? గొప్ప కార్యాలు చేసింది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన మాటకు గొప్ప శక్తి ఉంటుందండి. ఆయన మాటకు ఏముంటుంది? గొప్ప శక్తి ఉంటుంది. ప్రపంచంలో ప్రభువు చెప్పిన మాట సమస్తము కూడా జరిగింది. ప్రవచనాలు నెరవేర్పుని బట్టి ఆయన వచ్చాడు, తిరిగి వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకొని త్వరగా రాబోతూ ఉన్నాడు. రాబోయే లోపు నీ తీర్మానం ఏంటి? ఆయన వచ్చే లోపు నీ తీర్మానం ఏంటి? నువ్వు ఎవరిని సేవిస్తావు డిసైడ్ అయిపోతున్నావు నీ జీవితంలో. అంత సువార్త వ్యాప్తి చెందుతున్నట్టు ఆయన రాకడ ఆలస్యం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకా సువార్త అందచేయబడలేనటువంటి ఊర్లు ఎన్నో ఉన్నాయంట, సువార్త అందచేయబడలేనటువంటి చోట్లు ఎన్నో ఉన్నాయంట. వాటికల్లా సువార్త వెళితే ప్రభు రాకడ ఏమోదు, ఆలస్యం అవ్వదు. ఎంతోమంది సేవకులు, ఒక ఆయన అంటున్నాడు, ఏమన్నా చెప్పుకోండి, చాలామంది పాస్టర్ గారు ఎక్కువైపోయారు అంటున్నాడు. ఏమైపోయారు? చాలామంది పాస్టర్ గారు ఈదికి 2-3 చర్చలు వచ్చేసినాయి అని అంటున్నాడు. ఈదికి ఏమొచ్చేసింది? 2-3 చర్చలు వచ్చేసింది. నేను అన్నాను, ఏమన్నా చాలామంది పాస్టర్ గారు ఎక్కువైపోయినా ఈదికి 2-3 చర్చలు వచ్చేసిన. భారతదేశం అప్పుడు 9% క్రైస్తవులు అవ్వాలి, 8% క్రైస్తవులు అవ్వాలి, 7% క్రైస్తవులు అవ్వాలి. కానీ భారతదేశంలో 2%, 3% మధ్యలోనే ఎవరున్నారో క్రైస్తవులు ఉన్నారు. మీకు అలా అనిపిస్తుంది అంతే. పాస్టర్ గారు అయిపోతారు. అవరా ప్రభు చెప్పాడండి, మన యాజక సమూహం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ప్రధాన యాజకుని యొక్క సమూహం, క్రీస్తు ప్రధాన యాజకుడు. అందుకే నేను చాలాసార్లు అంటాను కదా, ఎంతకాలం విశ్వాసం ఉండిపోతాం, ఎంతకాలం ప్రభు పరిచయం చేయాలి. ఏ రకంగా చేయొచ్చు ప్రభు పరిచయం? ప్రభు పరిచయం ఏం చేయొచ్చు? ఏ రకంగా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు.
దేవుని యొక్క యాజకత్వంలో మనకేమై ఉందంట, పాలిస్తులమైన భాగ్యం మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతారు. కానీ ఏం మంచిదై ఉండాలంటే నీ తీర్మానము మంచిదై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏం మంచిదై ఉండాలి? నీ తీర్మానము మంచిదై ఉండాలి. అంతమంది జనసమూహంలో ఇసుకెక్కిపోయి యెహోషువ మాట్లాడాడు, ఎవరిని ఆరాధించుకుంటారు, నేను మాత్రం రాను అది జోలికి అంటే. యెహోషువ జీవితంలో ఒక లక్షణం కనిపిస్తుంది నాకు. ఏదో తెలుసా? వెనుతిరగలేనటువంటి జీవితం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీ జీవితంలో చెప్తున్నాను, నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్. ఏ మాత్రం కూడా వెనక్కి తిరగదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నష్టాలు వచ్చినా, సమస్యలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా ముందుకే నీ అడుగు, ముందుకే నీ పాదం. పర్వాలేదు నాయన, నువ్వు ఉన్నావు. ఎంతవరకు నడిపించిన ఎబినేజర్ ఇక ముందు కూడా ఏం చేయగలరు? నడిపిస్తాను. కత్తి చూసి కడుపులో ఒకవేళ బలి ఇవ్వటానికి సిద్ధమైపోయిన అబ్రహాంకి దేవుడు ఏమన్నా తెలుసా? అబ్రహామా, యెహోవా ఈరే సమస్తము సమకూర్చేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీ తీర్మానం గొప్పదైతే వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు నీ జీవితంలో. దేనికి కూడా చింతించవలసింది. ఆ లక్షల అప్పుడునే దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. చచ్చిపోతావు రేపు అని డాక్టర్ గారు చెప్పినా నీ తీర్మానం గొప్పదైతే పర్వాలేదు, పరలోక రాజ్యంలో దేవుడు నన్ను చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. నాన్నగారు హాస్పిటల్ పెట్టినప్పుడు ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చిందంట. కింద మేము అందరం ఉన్నాం. చాలా పెద్ద ముసలావు, చాలా తెల్లగా ఉంది. ఆవిడ ముఖమే చూడడానికి చాలా ప్రకాశంగా ఉంది. ఆవిడకి ఊపిరిలో ఉంది కానీ చాలా టక్క మాట్లాడుతుంది. ఆవిడ నేను ఆలోచించే మాట్లాడుతుంటే అంటుంది కానీ టక్క మాట్లాడుతుంది. నాకు అర్థమైంది ఆవిడ క్రైస్తవురాలని. ఆవిడ చెప్పిన మాట్లాడి తెలుసా? డాక్టర్లు అందరూ అంటారు ఉండు అంటుంటే కొడుకు కాస్త కేకలు వేస్తున్నాను డాక్టర్ దగ్గర మీద. ఉన్నట్టేటండి మా అమ్మ చచ్చిపోయేలా ఉంది, మా అమ్మ పోయేలా ఉంది అంటే ఆవిడ చెప్పిన మాట్లాడి తెలుసా? పోతే ఉందిరా బాబా, ఎక్కడ వాళ్ళ మరొక రాజ్యంలో ఉంటాడు, నువ్వు ఇబ్బంది పడుకో, నువ్వు వాళ్ళ మీద కేకలేకు. ఆవిడ అంటుంది వాళ్ళ మీద కేకలేసి నీతిని బతికించుకోకు, చంపుకోకంటుంది. అంటే ఆవిడ ఎంత పరిశుద్ధమైన జ్ఞానం, బలం ఆవిడకుంది. దేవుడికి స్తోత్రం అనుకున్నాను. ఆవిడ చుట్టూ చాలామంది జనం ఉన్నారు. కొంతమంది నాన్నమ్మని పిలుస్తారు, కొంతమంది ఏమో తాతమ్మని పిలుస్తారు, కొంతమంది అమ్మమ్మని పిలుస్తారు. కళ్ళు మూసేకే తెరవేస్తారు. వీళ్ళందరూ ఆందోళన చెందుతారు. ఆవిడ మాత్రం కళ్ళు ఆవేశం మొత్తం చక్కగా మాట్లాడుతుంది. నాకు అప్పుడు గుర్తొచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? కీర్తన గ్రంథం అంటున్నాడు, నీతిమంతులు పిల్లలను చూచేదరు. దేవునికి స్తోత్రంగా ఉన్నాయి. అట్లా కోపిస్తాడు. నీ తీర్మానం గొప్పదైతే దేవుడు అట్లా కోపిస్తాడు. నువ్వు అనుకోవచ్చు ఇంకా అయిపోయింది మన జీవితం అనుకోవచ్చు. లేదు, నీకు మాట చెప్తాను. గడిచిన ఒక నెల ఇంచుమించు ఒక నెల క్రితం మన అందరికీ తెలుసు, గ్యాస్ పనులు దొరకలేదు, పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేదు, అలాగే గ్యాస్ పనులు దొరకలేదు. ఒక ఆయన వచ్చి అన్నాడు, ఇంకా మా హోటల్ రన్ చేయలేమండి, చాలా కష్టం అయిపోతుందండి. నిజంగా బాబు 15 రోజుల నుంచి హోటలేదు వాళ్ళు. నేను అన్నాను, కంగారు పడకండి సార్, కొద్ది దినాలు దేవుడు కష్టం ఇచ్చిన దాని వెనకాల గొప్ప కార్యం దేవుడు చేస్తాడు, మళ్ళీ మీ వ్యాపారం మీరు కొనసాగించుకుంటారు అన్నాను. మొన్న ఒక 2 రోజుల క్రితం ఎందుకో కిరాణా షాప్ దగ్గరికి వెళ్తే ఆయన వచ్చాడు. ఆయన అన్నాడు, ఏ రోజైతే గ్యాస్ వాటర్ దొరకట్లేదు, ఇంక కొట్టలేట్లేవు అన్నాడు. దేవుడు కృపను బట్టి ఇప్పుడు దొరుకుతుంది సార్, ఇప్పుడు రోజు కూడా సాయంత్రం మాత్రం అట్లా వేసుకుంటాం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. తీర్మానం గొప్పదైతే దేవుడు మనం ఎందుకు నడిపిస్తాడు. యెహోషువ తీర్మానం గొప్పది, ప్రజలందరినీ మార్చింది. అబ్బే మేము ఎందుకు తెచ్చుకుంటాం శాపం. ఈరోజు నువ్వు తీసుకునే తీర్మానానికి నిన్ను చూసి మిగతా ఏమనుకుంటారో తెలుసా? నేను కూడా పరలోక రాజ్యంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతున్నాను. నేను కూడా ఎక్కడ ఉండాలి? పరలోక రాజ్యంలో ఉండాలి. మా మంచి తీర్మానం కలిగి జీవించాలి, మంచి జ్ఞానం కలిగి జీవించాలి, మంచి ఆలోచన కలిగి జీవించాలి. ఈ సమస్య, నీ బాధ ఏదైనా కానీ చెప్తున్నాను, తీర్మానం బలమైనదైతే దేవుడు కార్యాలను చూడగలుగుతాడు. తీర్మానం గొప్పదైతే సర్వశక్తుడైన దేవుడు నేను విడిచిపెడతాడా? దేవుడికి అసాధ్యమైన ఏదైనా ఉంటుందా? ప్రియమైన ఆయన మాట ఇచ్చి తప్పున, ఆయన మాట ఇచ్చి తప్పడానికి నరమాత్రుడు కాదే బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం కలిగింది. యెహోషువ తీర్మానము భక్తుల యొక్క హృదయాలు మార్చింది. కేవలం 3 విషయాలు చెప్పాడు యెహోషువ జీవితంలో వచ్చి. ఒకటి, వాక్యాన్ని కలిగి ఉన్నవాడు. అందరూ చెప్పండి, మాత్రం చెప్పండి, ఏం కలిగి ఉన్నాడు?
విజయం పొందిన వాక్యం కాదు. 2 ప్రార్థన కలిగి ఉన్నారు. చెప్పండి చెప్పండి. 2 ఏం చేశాడు? అసాధ్యం కానిది సాధ్యం చేసుకున్నాడు. ఏం చేశాడు? అసాధ్యం కానిది సాధ్యం చేసుకున్నాడు. 3వది ప్రియమైన దేవుడు తీర్మానం కలిగి ఉన్నాడు. చెప్పండి. 3వది ఏంటండి? నీ జీవితంలో 3 కలుగు. వాక్యం కలుగు. వాక్యం ద్వారా బలపరచబడి మంచి ప్రార్థన చేయి. ప్రార్థనలో మంచి మంచి తీర్మానాలు తీసుకో. ఓవర్ తీర్మానాలు తీసేసుకోకు. నీ జీవితానికి ఎగ్జాక్ట్గా ఏ సూట్ అవుతుంది అదే తీర్మానం తీసుకోవాలి. ఆ తీర్మానం మీద నిలబడి నీ సాక్ష్యం గొప్పగా మార్చబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులకు అసాధ్యమేమో కానీ ఏది అసాధ్యమైనది దేవుడు చేయి. ఆయన సమస్తం చేస్తాడు. మాట ఇస్తే ఆయన ఖచ్చితంగా ముందుకు నడిపిస్తాడు. నువ్వు సమస్య అవ్వాల్సిన పని లేదు. దేవుడు నిన్ను ఎప్పటికీ ఎన్నటికీ ఏం చేయడంట? ఓడిపోనివ్వడు. దేవునికి స్తోత్రం కలుగుతాయి. దేవుడు ఏం చేయనివాడండి? ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనా కానీ నేనేం చేయనివాడంట? ఓడిపోనివ్వడు. ఆయనకి సమస్తము సాధ్యం ఉన్నా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలు ఒకసారి లేచి నిలబడదాం. అందరూ 3 విషయాలు అందరూ లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడదాం. 3 విషయాలు మరొకసారి చెప్తాను. యెహోషువ ఏం కలిగి ఉన్నాడండి? వాక్యాన్ని కలిగి ఉన్నాడు. చెప్పండి అందరూ చెప్పాలి. యెహోషువ ఏం కలిగి ఉన్నాడు? మనందరం కూడా ఏం కలిగి ఉండాలి? 2వది యెహోషువ ఏం కలిగి ఉన్నాడు? చెప్పండి. ఏం కలిగి ఉన్నాడు? మనందరూ ఏం కలిగి ఉండాలి? 3వది యెహోషువ ఏం కలిగి ఉన్నాడు? చెప్పాలి. ఏం కలిగి ఉన్నాడు? మనందరూ ఏం కలిగి ఉండాలి? మళ్ళీ చెప్తున్నాను. యెహోషువ ఏం కలిగి ఉన్నాడు? వాక్యము కలిగి ఉండి అనేక దేశాలను జయించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. 2వది ప్రార్థన చేసి అసాధ్యముగానే దేవుడు ఏం చేశాడు? యెహోషువకి సాధ్యం చేశాడు. 3వది తన జీవితంలో మంచి తీర్మానం తీసుకుని ప్రజలకు సాక్షిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా ఈ ఒక్క మాట, ప్రభువా యెహోషువ వలన వాక్యం కలిగి ఉంటాను. యెహోషువ వల్ల మంచి ప్రార్థనా పరురాలుగా ఉంటాను. ప్రార్థన ద్వారా నేను ప్రతిదీ సాధ్యం చేసుకుంటాను. మంచి తీర్మానం నేను కలిగి ఉంటాను. నేను నీకు చేసిన తీర్మానానికి నేను వెనక్కి తిరగను. నేను లోతు వంటి భార్య లాంటి వాడిని కాదు. అబ్రహాంల ముందుకే వెళ్తాను. యెహోషువల ముందుకే వెళ్తాను. మోషేల ముందుకే వెళ్తాను. నా ప్రార్థన, నా భక్తి ముందుకెళ్ళే భక్తిగానే ఉంటుంది. ఆయన వెనక్కి వెళ్ళిపోను, వెనక్కి నేను అడుగు వేయను అని ఒక తీర్మాన జీవితం కలిగి ఉన్నాం. ప్రార్థన లేకే విద్దాం. ఒకసారి చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ఒక్కసారి, నాయన నేను వెనక్కి తిరిగేటువంటి జీవితం నాలో ఉండదు. నాయన వెనక్కి తిరిగేటువంటి పరిస్థితులు నాలో ఉంచబడి, ప్రార్థన చేసే పరిస్థితి నాలో ఉంచబడుతుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు ప్రియమైన దేవుని బిడ్డ సమయాన్ని మీకు విడిచిపెడుతున్నాను. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒక తీర్మాన ప్రార్థన చేయి. ప్రభు సన్నిధిలో తీర్మాన ప్రార్థన చేయి. నాయన నేను వెనక్కి తిరగను. నాయన యెహోషువల ప్రార్థన చేస్తాను. యెహోషువల వాక్యాన్ని కలిగి ఉంటాను. నాయన నేను ఖచ్చితంగా నా తీర్మానం మీద నిలబడతాను. నా తీర్మానం నిలబెట్టుకుంటాను. నేను వెంబడిస్తానని చెప్పిన అదే వెంబడిలో నేను బతుకుతాను. అడుగుతాం ప్రతి ఒక్కరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో మౌనం ఉండదు. దయచేస్తాను. మౌనం ఉండటానికి ప్రభు నిన్ను ఇక్కడ ఉంచలేదు. నువ్వు బలహీనుడు కాదు. బలహీనుడైనటువంటి గిద్యోనుతో అంటున్నాడు, గిద్యోను నువ్వు బలహీనుడు కాదయ్యా, నువ్వు పరాక్రమం కదా, నువ్వు బలాఢ్యుడు అంటున్నాడు. ఈరోజు నువ్వు ఏ బలహీనత చేత నువ్వు ఉన్నావో తెలియదు, కానీ దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. ఆయన గొప్ప కార్యం నీ పట్ల చేయబోతూ ఉన్నాడు. విన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలు. కృపకి చూపించే దేవుడై ఉన్నాడు. ఆయన సెలవిస్తే ప్రతిదీ కలుగుతుంది. యెహోషువ ప్రార్థనకి ప్రభువు సెలవిస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు కదా. యెహోషువ ముందు ఎరుకో గోడలు ఉన్నప్పుడు, అవి ఎదురొచ్చినప్పుడు కేవలము తన ప్రభువు మాట విని వాటిని జయించాడు కదా. ఏ సమస్య చేతులు ఉన్నా, ఏ రోగం నిన్ను పీడిస్తూ ఉంది, ఏ ఒక్క సమస్య నీ కుటుంబాన్ని వెంటాడుతూ ఉంది, నోరు తెరిచి అడిగితే ఆయన ఇవ్వడనుకుంటున్నావా?
ఇప్పుడు దాకా నువ్వు ప్రార్థన చేసిన వాటికి జవాబు ఇచ్చిన దేవుడు ఇక మీద ఇవ్వడనుకుంటున్నావా? అయ్యా నువ్వు ఇస్తావని నమ్ముతున్నాను. అడుగు దేవుని. దేవుడు గొప్ప కార్యాలను చూస్తా ఖచ్చితంగా నీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడ. చెప్పండి తమ్ముడు, పాడదామా? నీను మాత్రమే నేనన్నానయ్యా, నీను మాత్రమే నా ధైర్యం యేసయ్యా. చెప్తామందరూ. నేనన్నానయ్యా, నీవు మాత్రమే. అందరూ. నీ బాహుబలమే బ్రతికించును, నా స్థితులన్నిటినీ సరిచేయు. ఏ స్థితి అయినా కానీ నీ ఆరాధన ఆమె నా స్థితులన్నిటినీ చిత్తమంతా కలిసి కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు. పాడమందరూ. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపు. నీవు సెలవీయగా కలుగనివేముంది, వాక్కును పంపగా జరుగనివేము. చెప్తామందరూ. నీవు సెలవీయగా కలుగని. సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. చెప్తామందరూ. సకలము శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చు. చెప్పలందరూ కూడా. సమకూర్చు నీ పిల్లలకు, సమకూర్చు. నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుకొను. విశ్వాసం తండ్రి. నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుకొను వాడెవడు. యుద్ధము నీవేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీవే ఆ సూర్యుడా, ముందుకు. చెడ్డమందరూ జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలు. చెప్పలందరూ. జయమిచ్చు. ఈ మాట పలుకుతుంటే జయం కలుగ. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా నీను మాత్రమే నేనన్నానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. చెడ్డమందరూ. నీవు మాత్రం. అందరూ అడగాలి. ఆమేన్. నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపి
యెహోషువకు అనుగ్రహించిన బలము అనేక వాటి మీద జయమిచ్చింది, కృప చూపించింది. భారతమనే విశ్వాసంతో కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చు. మరొకసారి జయమిచ్చు, జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు. చెప్దామందరూ కూడా, నీవు కరుణించగా కాదను వాడెవడు, అవునాయి, శక్తితో నింపగా ఓడించు. అయా సాయము నీవేనయ్యా, సహాయకుడా, స్తుతి నీకు పాడేదనయ్యా, సాయము నీ. అవునయ్యా, ప్రతి పరిస్థితిలో సాయం చేసేవాడు. యెహోషువకు తోడున్న దేవుడు, నాకు కూడా తోడున్నావు నాయన. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు. చెప్తామా, సమకూర్చు. ఒకసారి, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, సాయము నీవేనయ్యా, సహాయకుడా, నీలో దాగెదనయ్యా, సాయము నీవేనయ్యా, సహాయకుడా, నీలో దాగెదనయ్యా. చెప్తామందరూ, కృప చూపువా. స్వరమెత్తి అందరూ చెప్పండి, నీ పిల్లలకు. మరొకసారి, కృప చూపువాడవయ్యా. చెప్తామందరూ, కృప చూపు. అవునాయన, నీ పిల్లలకు కృప చూపు. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రం. యెహోషువ నమ్మాడండి దేవుణ్ణి, గొప్ప కార్యాలు చూడగలిగాడు. నువ్వు కూడా తీర్మానం కలిగి, ఆయన నేను నమ్ముతున్నాను, ఆయన నీ బలము నాతో ఉంచని అడుగుదాం. నీ బాహుబలమే నడిపించును స్థితులన్నీ, నా స్థితులన్నిటినీ. నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ. చివరిసారిగా, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. యెహోషువ ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని కలిగిన వాడు కాబట్టి ధైర్యము కలిగిన ఆయన ప్రతి యుద్ధమును గెలవగలిగాడు. ప్రార్థనాపరుడు కాబట్టి గొప్ప కార్యాలు ప్రార్థన ద్వారా సూర్యుని చంద్రుని ఆపి చేయగలిగాడు ఆయన. తీర్మానం కలిగిన వాడు కాబట్టి తన తీర్మానము ప్రజలెవ్వరూ శాపము పొందుకోకుండా ఆపింది ఆయన. ఈరోజు మేము కలిగి ఉన్న వాక్యము మాకు ధైర్యమనివ్వాలి. ఈరోజు మేము చేసే ప్రార్థన సమస్యలు ఆగిపోయేలా చేయాలి, లేదా సమస్యల్లో పోరాడే వాళ్ళుగా, యోధులుగా మనం ఉంచాలి. నాయనా, నీ సన్నిధిలో
నాయన యెహోషువలాగున తీర్మానము కలిగి ఉంటే మా తీర్మానము అనేక శాపములు తొలగించబడాలి. అట్టి కృప చేయండి నాయన, అట్టి కాపుదలు మాకు అనుగ్రహించమని ఉన్న వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుతుండగా నీ కార్యములను అనుభవించే కృప దయచేయమని శ్రీయేసునామని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నాం అందరికీ. వీళ్ళని దేవుని దగ్గర కూర్చున్నాం. మీ యొక్కకే టీ పెట్టారా? టీ తేపడుతుంది మీ యొక్కకే, బ్రేక్ ఏం లేదు. ఎందుకంటే చాలా చిన్నగా ముగిచ్చేస్తాం కాబట్టి బ్రేక్ అనేటువంటిది లేదు. సమయంలో మరి ప్రార్థనలోకి వెళ్దాం. మనం మీ యొక్కకు టీ తేపడుతుంది, వాళ్ళు పట్టుకొచ్చేస్తాను. ఎవరు కూడా వెళ్ళిపోవద్దు. ఇంకో అరగంటలో ప్రార్థన ముగిస్తాను. దయచేసి విషయాన్ని గమనించండి. ఈసారి ఇద్దరిద్దరుగా కూడుకుందాం. ఇద్దరిద్దరుగా మీకు ఎవరైతే అనుకూలం ఉంటారో వాళ్ళని, అలాగే చెప్పి మీ స్నేహితులు గట్ట కాదు, ఇప్పటి వరకు మీకు ఎక్కువ పరిచయం లేని వారు ఇక్కడ ఎవరైనా ఉంటే వారితో వెళ్ళి మీరు ప్రార్థన చేయండి. తగట కలగాలి, టైం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇద్దరిద్దరుగా